రీసెంట్గా సిఇఓ డిపిఓ గారు నాకు రిజిస్టర్ పోస్ట్ చేశారు. బాబు మేము డబ్బులు కట్టించడం అంటే ఇక్కడ ఉన్న రైతులు చాలామంది ఉన్నారు. దివ్యుల కృష్ణ గారి కానుంచి పెద్దలు చాలామంది రైతులు, నాతో పాటు చాలామంది రైతులు ఉన్నారు. నేను నీకు ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఫస్ట్ నుంచి కూడా నేను కాంగ్రెస్లో పనిచేస్తున్నా. నేను దేనికోసం ఆశించడం కాదు, ఎవరిని ఏమి అడిగేటం కాదు. విషయం ఏంటంటే చిన్న కొట్టకూటి కోసం దొంగతనం చేసినా కానీ 420 కేసు, ఇంకో కేసు పెడతారు. 700 మంది 42 మంది రైతులు రూపే కార్డులు దొంగలించి 42 లక్షల చిల్లర ఎత్తుకుపోయినా కానీ వాళ్ళకి అల్లా ఎగరేసుకొని తిరుగుతున్నారు, మేము తలసా చేసుకొని తిరుగుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ దాంట్లోనే గొర్రెలోను, బర్రెలోను, ఆవుల్లోనూ ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారికి ఎక్కడంటే గోడౌన్ దగ్గర చెప్పడం జరిగింది. మొన్న కలెక్టర్ గారిని కలవడం జరిగింది, మంత్రి కుమారనాథ్ గారిని కలవడం జరిగింది. అయినా మీరేం చేసుకున్నారన్నారు. అందుకోసం ఈ సభ దృష్టి ముఖంగా దయానంద్ గారు క్రై చేయడం కోసం నేను ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. నేను వేరే వ్యక్తిగతంగా మల్లారానికి ఇది కావాలి అది కావాలని కూడా అడిగాను. కానీ ఇప్పుడు ఇంకా చాలామంది రైతులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ నష్టపోయిన రైతులకి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ అందుకని మీరు ఒక రిప్రజెంటేషన్ రాసి ఇవ్వండి. మీకు జరిగిందంతా కూడా డెఫినెట్గా కలెక్టర్ గారి దగ్గరికి మిమ్మల్ని అందరినీ తీసుకుని కలెక్టర్ గారి దగ్గర కూర్చొని దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, అలా స్టార్ట్ చేసిన వాళ్ళని ఏం చేస్తారని కలెక్టర్ గారిని మనం అడిగినాం. విషయం మీద డీసీఓ గారితో ఇప్పుడే ఒకసారి మాట్లాడి మీరు దాంట్లో ఒక క్లారిటీ తీసుకొచ్చి వారిద్దరిపై 420 కేసు బుక్ చేపిస్తేనే రైతుల్లో ఒక నమ్మకం కలిగింది. ఎందుకంటే చాలా మంది రైతులు 40 లక్షలు వసూలు చేసినామని చెప్తున్నారు. ఎవరెవరి అకౌంట్ లేదు సార్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే 40 లక్షలు రికవరీ చేసిన దుర్యోగం వెంకటేశ్వర వేరే రైతులు లేకపోతే ఇంకా మాజీ సిఇఓ గారు అని చెప్తున్నారు కదా. ఎక్కడ ఎవరికి జమ చేశారు? 40 లక్షలు జమ చేశారు. 40,56,000 80% ఇంట్రెస్ట్ తో మొత్తం 50,18,000 వసూలు చేస్తారని చెప్పారు. 40 లక్షలే వసూలు చేశారు. ఇంకా 10,65,000 పెండింగ్ అట్నే ఉంది. మాకు నిన్న నేను బుక్యాంజీ గారి ద్వారా దాన్ని పెట్టిస్తే ఆ లెటర్ పంపించారు. ఆ లెటర్ నా దగ్గరే ఉంది. కానీ నాంచుడు ద్వారానే తప్ప జిల్లా అధికారులతో నేను కూడా స్వయంగా డిసిఓ గారితో మాట్లాడినా, రాష్ట్ర రిజిస్ట్రార్తో కూడా మాట్లాడినా. వాళ్ళు చెప్పే సమాధానం కింద నుంచి ఏంటంటే మేము రికవరీ చేసినాం. రికవరీ చేశారు, మరి ఆ డబ్బులు ఏం చేశారు? మాజీ ఎమ్మెల్యే గారికి ఇచ్చారా? అప్పుడు ఇప్పుడు సొసైటీ చైర్మన్ గారికి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? ఇంతవరకు దాని మీద ఒక స్టేట్మెంట్ కనీసం 40,56,000 కూడా ఏ రైతులు చేశారు? మరి మాకైతే రాలేదు. నాకు పోయింది, బొక్యాన్ని పోయింది, కడిక్కిలందు పోయింది, దివ్యుల కృష్ణ గారిని, కాపా అబ్బాయి గారికి అందరికీ పోయింది కాదు. ఆ డబ్బులని ఎవరికి కూడా జమ కాలేదు. దయచేసి దాన్ని డీసీఓ గారితో ఒకసారి మాట్లాడి ఆ ఇద్దరు నిందితుల మీద కేసు బుక్ చేస్తేనే ఎంక్వైరీ జరిగింది. కాబట్టి అప్పుడు నిందితులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎవరు ఉన్నారని దయచేసి దాని మీద ఒకసారి దృష్టి పెడితే దాదాపు తలవాడ సొసైటీ పరిధిలో 3,000 మంది రైతుల్లో 752 కాదు 1,096 మంది రైతులు నష్టపోయారు. వాళ్ళందరికీ కూడా తిరిగి ఆ అకౌంట్ లో జమ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. అయిన తర్వాత మనందరం కలిసి కలెక్టర్ని, డీసీఓ, రిజిస్ట్రార్ కలిసి ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేయడం 100% గ్యారెంటీ లేదు.